నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గురుగ్రహం ఏ ఏ నక్షత్రాలకి అధిపతి, అలాగే ఆ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఒకవేళ బాగాలేకపోతే కనుక ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఎప్పుడైనా సరే మనకి జాతకంలో గురుబలం బాగుంటే ఇంకా ఎలా ఉన్నప్పటికీ కూడా గురువు బలంగా ఉన్నాడు కనుక ఈ జాతకంలో లైఫ్ అలా వెళ్ళిపోతుందని చెప్తాం. అంటే 9 గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఒక గురువు అనుకూలంగా ఉండి చాలు, మిగతా 8 గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టుగా మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు ఉండే స్థానం నుంచి చూసే రాశులు, గురువు ఉండే రాశి నుంచి మన గురువు ఉండే లగ్నం నుంచి చూసే రాశులని, అలాగే గురు నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయి, ఆ తర్వాత అధిపతులు ఎక్కడ ఉన్నారు. సో గురువు జాతకంలో బాగుంది అనుకోండి, మీ జాతకంలో గురువు బాగున్నాడు అనుకోండి, సో గురువు మీకు ఎక్కడున్నాడో చూసుకుంటే అక్కడి నుంచి ఆయన చూసే హౌసెస్ చూసుకుంటే అవి యాక్టివేట్ అయిపోతాయి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా లైఫ్లో సంబంధించి కావాల్సిన విషయాలు ఉన్నాయనుకోండి, గురు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ గురువు అనుకూలం ఉన్నారు కదా, నక్షత్రాల్లో అనుకూలం ఉన్న గ్రహాలు కూడా అనుకూలిస్తాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా మీతో 9 కూడా యాక్టివ్ అయిపోయారు. అంటే ఈ 3 ఎక్కడెక్కడ ఉన్నాయో నక్షత్రాల ప్రకారం చూసుకుంటే అవి కూడా యాక్టివ్ అవుతాయి. అంత బాగుంటుంది. అంటే 6 గ్రహాలు మనకు యాక్టివ్ అయినట్టు అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే గురుబలం బాగుండాలి. అలాగే గురుబలం ఉన్న నక్షత్రాలు ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్గా బాగున్న వాళ్ళు తప్ప, ఏదో మనం ఒక 100% తీసుకుంటే ఒక 10% మాత్రం బాగాలేని వాళ్ళు ఉంటారు. అది కూడా లగ్నము, పూర్వజన్మ కర్మ, ఏదైతే మన పాపరాశి ఎక్కువగా ఉండడం ఉంటే గనక కాస్త అంత అనుభవిస్తే తప్ప, ఆల్మోస్ట్ గురు నక్షత్రం అన్నీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో చాలా గొప్పగా హుందాగా ఉండే ఫ్యామిలీస్ పుట్టే నక్షత్రాలు ఇవి. మనం జనరల్గా తీసుకుంటే ఏ నక్షత్రాలు బ్రహ్మాండంగా ఉంటాయని అనుకుంటే పునర్వసు నక్షత్రం ఫస్ట్ తీసుకుంటాం. పునర్వసు నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం, రాములవారి నక్షత్రం అంటారు. నక్షత్రాధిపతి గురువు. సో ఈ నక్షత్రానికి అతిదేవత వచ్చేసి అతిథి అనే దేవత. ఈవిడ దేవతలకి ఆహారం సమకూరుస్తుంటుంది మనకి దేవలోకంలో. అందువల్ల ఏంటంటే ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆహారానికి కానీ, అంటే తిండికి బట్టకి లోటు లేకుండా ఉండడం అని చెప్తుంటాం కదా, వాళ్ళకి ఉంది తిండికి బట్టకి లోటు లేదు, జీవితం గడిచిపోతుంది. అలాగా పునర్వసు నక్షత్రం వాళ్ళు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలోని 90% ఫ్యామిలీస్ వీళ్ళు పుట్టే కానీ కలిసి వస్తుంది. అయితే ఆల్రెడీ ఉన్న వెల్ సెటిల్డ్ అయిన ఫ్యామిలీలో పుట్టడం జరుగుతుంది. కొంతమంది వీళ్ళు పుట్టిన తర్వాత దినదిన అభివృద్ధిగా వాళ్ళ కాంట్రాక్ట్స్ కానీ, బిజినెస్ కానీ డెవలప్స్ అవడం కానీ జరుగుతుంటాయి అన్నమాట. అలా పెరుగుతూ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట పునర్వసు నక్షత్రం. సో పునర్వసు నక్షత్రం వాళ్ళు అదృష్టవంతులు మన దీంట్లో తీసుకుంటే. వాళ్ళ జాతకంలో యోగాలు ఇంకా పర్సనల్గా కొంతమందికి బాగున్నా బాగోలేకపోయినా అది లగ్నం సంబంధించింది. కానీ నక్షత్రాలు మాత్రం చాలా ఉత్తమమైన నక్షత్రంగా తీసుకుంటే పునర్వసు నక్షత్రం. రెండో నక్షత్రం విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం తులారాశిలో ఉంటుంది మనకి. తర్వాత 4వ భాగం వచ్చి వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈ విశాఖ నక్షత్రంలో ఉన్న దానికి ఇంద్రుడు అధిపతి. అందువల్ల ఏంటంటే ఇంద్రభోగాలు అనుభవిస్తారు వీళ్ళు. ఏ ఉన్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు అనుకునే విషయాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు. అన్ని ఆర్డర్స్ చేస్తారు. చూడండి, ఎక్కడ చూసినా మహారాణిలా బతుకుతుంది అని చెప్పి అనుకుంటారు. ఆ మహారాణిలా ఉన్న తత్వం ఏంటి విశాఖ నక్షత్రం అంట. సో ఇంద్రుడు ఆ నక్షత్రానికి అధిదేవత. గురువు అయినప్పటికీ కూడా దేవత రూపంలో వచ్చినప్పుడు ఇంద్రుడు కూడా వస్తాడు. అందువల్ల ఏంటంటే ప్రతి విషయంలోని ఆర్డర్స్ వేస్తుంటే అమ్మాయిలు అయితే, విశాఖ నక్షత్రం అమ్మాయిలు మొత్తం ఆర్డర్స్ చూసుకోండి మీరు కావాలంటే. ఇంట్లో అయినా బయట అయినా అంతా వాళ్ళదే రాజ్యం. మనం ఇంకా వాళ్ళు చెప్పింది జరుగుతుంది. అది మంచిగా చేయడానికి పక్కన పెడితే వాళ్ళు చెప్పిన రాజ్యం జరుగుతుంది. ఇంకా అబ్బాయిల విషయం వచ్చేవాళ్ళకి తల్లిదండ్రులు బాగా బాధ్యతగా చూసుకోవడం, ఒక రాజుకుండే లక్షణాలు ఏవైతే ఉంటాయో అలా విశాఖ నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు రాజుకి ఏంటి, ప్రజలను చూసుకోవడం, తన మీద ఉన్న బాధ్యతలు చూసుకోవడం, గౌరవంగా ఉండడము, గౌరవానికి ఎక్కడ భంగం లేకుండా భంగం కలగకుండా చూసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఇవన్నీ అబ్బాయిలు కూడా చేస్తారు విశాఖ నక్షత్రంలో. మరి వీళ్ళకి చదువు ఉంటుందా, స్టేటస్ ఉంటుందా అంటే మళ్ళీ వాళ్ళ పర్సనల్ జాతకం చూసుకోవాలి. నక్షత్రానికి కొన్ని ఉండే లక్షణాలు వేరు, మళ్ళీ మన పర్సనల్గా లగ్నానికి సంబంధించిన, అంటే మనం పుట్టిన సమయాన్ని పుట్టినప్పుడు క్యాల్కులేట్ చేసినప్పుడు ఆ సమయం వస్తుంది, దాన్ని లగ్నం భావం అంటాం. సో లగ్న భావానికి సంబంధించినప్పుడు వేరే వస్తుంది. కానీ నక్షత్రం సంబంధించినప్పుడు ఏంటి, రాజుకు ఉండే లక్షణాలన్నీ వీళ్ళకు ఉంటాయి విశాఖ నక్షత్రంలో. అలాగే ఒక రాణికి ఉండే లక్షణాలన్నీ అమ్మాయిలకు ఉంటాయి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళది. ఇంకా పూర్వభద్ర నక్షత్రం. ఈ పూర్వ నక్షత్రానికి అధిపతి గురువు. సో నక్షత్రంలో ఉండేది కుంభరాశిలో శని భగవాన్ అధిపతి. సేవాతత్వం బాగా కలిగిన వాళ్ళు, తల్లిదండ్రులు బాగా ప్రేమగా చూసుకుంటారు, తను నమ్మి వచ్చిన వాళ్ళని బాగా చూసుకుంటారు, సేవాతత్వం ఎక్కువగా ఉంటుంది. కాస్త ఏ పనైనా చేసేటప్పుడు కొంచెం కింద దిగి చేస్తారు ఏ పనైనా. ఇప్పుడు మనం ఉన్నతమైన వాళ్ళు ఉన్నాం కదరా, మనం ఏంట్రా కింద వాళ్ళతో మాట్లాడుతాం అంటే
వాళ్ళకి అలా ఉండదు, కింద వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ అంటే చేస్తుంటారు. డౌన్ టు అర్త్. డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి అనుకోవచ్చు, లేకపోతే మాస్ అని మాస్ అట్రాక్షన్ అనుకోవచ్చు. ఇప్పుడు మాస్ పీపుల్ అట్రాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు కొంతమంది వాచ్మెన్ పిల్లలతో మాట్లాడుతుంటారు, వాళ్ళకి అన్ని ఇస్తుంటారు, వాళ్ళని సమానంగా తీసుకెళ్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తా అంట, కొన్ని నక్షత్రాలకి అలా ఉంటాయి. సో ఈ నక్షత్రాలకి చూసినప్పుడు పూర్వ నక్షత్రం ఇలా ఉంటుంది. సో వీళ్ళ లైఫ్లో వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ ఉండేది లైఫ్ పార్ట్నర్స్ అనుకూలంగా ఉండరు. 3 నక్షత్రాలకి అంతే. ఓకే. సో వీళ్ళ జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయంటే సమానంగా వీళ్ళలాగా ఆలోచించే వాళ్ళు ఉండరు లైఫ్ పార్ట్నర్స్. అలాగే ఫ్యామిలీ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, ఎవరైనా సరే వీళ్ళకి పార్ట్నర్షిప్ అనేది ఎప్పుడు కుదరదు. ఈ పార్ట్నర్షిప్లో వీళ్ళు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఇక్కడ ఫెయిల్ అవుతుంటుంది. అది వ్యాపారంలో అయినా, ఆ తర్వాత లైఫ్లో కూడా, అంటే పర్సనల్ లైఫ్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్లో, వైఫ్ అదంటే వైఫ్దే పై చేయి ఉంటుంది, హస్బెండ్ వాడడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. ఈ పునర్వసు నక్షత్రం అయినా, విశాఖ నక్షత్రం అయినా, పూర్వభద్ర నక్షత్రం అయినా, ఈ 3 నక్షత్రాలు, గురు నక్షత్రాలు 3. మరి వాళ్ళకి ఆ పార్ట్నర్షిప్ కలిసి రావాలన్నా ఏం చేయాలంటారు మరి? వీళ్ళు ఏం లేదమ్మా, ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళము, అక్కడ ఆ స్వామి దగ్గర భిక్ష ఇవ్వడం. సో భిక్ష తీసుకోవడం, భిక్ష ఇవ్వడం 2 ఉంటాయి. సో భిక్ష తీసుకునే ప్లేస్లో ఉంటే భిక్షను తీసుకోవచ్చు, తీసుకునే ప్లేస్లో అయితే భిక్ష ఇవ్వడం. వీళ్ళు అంటే అన్నదానం చేయించడము, అన్నదానం చేస్తే అక్కడ ప్రదక్షిణాలు చేయించడం, స్వామివారి దృష్టిలో ప్రదక్షిణాలు చేయడం. అనగా అష్టమి వ్రతం ఉంటుంది వీళ్ళకి. ఈ అనగా అష్టమి వ్రతం ఆచరించడం. ప్రతి అనగా అష్టమి రోజున వ్రతం చేసుకుంటుంటే, ఇంట్లో చేసుకుంటుంటే, లేదా అక్కడ గుళ్ళో కొని చేస్తుంటారు, కొంతమంది ఇంట్లో కొని చేసుకోవచ్చు. అలా ఇంట్లో కొని చేసుకుంటూ ఉంటే ఈ ఏదైతే జీవితంలో ఉండే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయో దాని నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాలి. ఓకే, చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.